స్టెల్లా నా వైపు చూడు. ఇది మన లైఫ్ ఇప్పుడు ఎట్లా ఉంది? ఎంటీగా ఉంది. సో ఎంటీ లైఫ్లో మనం ఏం చేస్తామంటే వినాలి. మార్నింగ్ లెగవాలి, హోంవర్క్ చేయాలి, బ్రష్ చేయాలి, స్కూల్కి రెడీ అవ్వాలి, తర్వాత ఏం చేయాలి? టిఫిన్ చేయాలి, స్కూల్ బస్ ఎక్కాలి, స్కూల్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, టీచర్స్ చెప్పింది వినాలి, మళ్ళీ లంచ్ చేయాలి, మళ్ళీ ఆడుకోవాలి, మళ్ళీ రావాలి. స్కూల్ నుంచి వచ్చాక చాలామంది ట్యూషన్కి వెళ్ళాలి, ట్యూషన్లో హోంవర్క్స్ చేయాలి, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ట్యూషన్ నుంచి ఇంటికి రావాలి, ఈ లోపల మొబైల్ చూడాలి, ఈ లోపల టీవీ చూడాలి, ఇంకా టైం ఉంటే గర్ల్స్, సీనియర్ గర్ల్స్, బాయ్స్ ఇంకా పబ్జీ గేమ్స్ ఆడాలి, ఇంకా వాట్సాప్, ఇంకా ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రాము, క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్, మేకప్, డ్రెస్సెస్, ఇవన్నీ మన లైఫ్లో అన్నీ నింపేసుకున్నాం. మార్నింగ్ లేచాక వింటున్నారా పిల్లలు? సీనియర్ గర్ల్స్, బాయ్స్ వింటున్నారా? ఇప్పుడు మీతో చేపిస్తా, వెనకాల చూడాలి. ఇవన్నీ మార్నింగ్ లేచాక మన లైఫ్లో అన్నీ ఫిల్ చేసేసుకున్నాం. చాలా బిజీ. ఎవ్వరికి ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు. మీకు ఖాళీ లేదు, పేరెంట్స్కి ఖాళీ లేదు, మాకు అంతకంటే ఖాళీ లేదు. సో అన్నీ అయిపోయినాయి. కూర్చో, కనిపిస్తుంది, కూర్చో. లాస్ట్కి పడుకునే ముందు 10:30, 11, 12, కొంతమందికి 1 గంటకి అప్పుడు గుర్తొచ్చింది, అమ్మో ప్రార్థన చేసుకోలా, వినాలి, ప్రార్థన చేసుకోలా, బైబిల్ చదువుకోలా, ఏసేతో ఈరోజు అసలు ఏసేతో గడపలా అని అర్ధరాత్రి గుర్తొచ్చింది. మొబైల్ ఆఫ్ చేసే ముందు, పడుకునే ముందు అప్పుడు యేసయ్యా అని చిన్న ప్రార్థన, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఓకే ఇటు థ్యాంక్ యూ కూర్చో. చిన్న ప్రార్థన చేసుకున్నావు, తర్వాత అమ్మో ప్రార్థన చేసుకున్నాం కదా, మరి వాక్యం చదువుకోవాలి కదా అని చిన్న వాక్యం చదువుకుంటాం. థ్యాంక్ యూ జీజస్ అమ్మయ్య అని చెప్పి అప్పుడు ఎవరైనాకైనా గుర్తొస్తే అమ్మో పాస్టర్ అంకుల్తో మాట్లాడాలి, ఈరోజు అసలు అంతా అంకుల్ ఎట్లా ఉన్నారు, పాస్టర్ గారిన ఎట్లా ఉన్నారు ఏం అడగలేదని పాస్టర్ అంకుల్తో కూడా మాట్లాడతాం. ఇది మన లైఫ్. ఇప్పుడు మూత పడుతుందా? ఎందుకంటే వినాలి, మన లైఫ్లో అన్నీ ఫిల్ చేసేసుకున్నాం, మనకు కావాల్సినవి అన్నీ ఫిల్ చేసుకొని లాస్ట్ గుర్తొచ్చింది ప్రేయరు, వాక్యం, సేవకులతో సహవాసం. కానీ ఈ 3 లాస్ట్కి వేస్తుంటే మూత పడుతుందా? అస్సలు పట్టట్లేదు కదా. సరే, ఇప్పుడు ఇంకొక పని చేద్దాం. ఇంకొక పని ఎవరు చేస్తారు? వెస్లీ చేస్తావా? రా వెస్లీ, రానంటున్నావు, రా. తో నింపుకున్నాడు. ఇప్పుడు వెస్లీ అన్నకి చాలా టైం ఉంది, చాలా బిజీ లైఫ్ కూడా ఉంది. అన్న ఒక్కొక్కటి నింపుకో. నువ్వేం నింపుకుంటావు? ఫ్రెండ్స్, మొబైల్ చూస్తావు, టీవీ చూస్తావు, గేమ్స్ ఆడతావు. కూర్చోనన్నా, కూర్చో. స్కూల్కి వెళ్తావు, లేకపోతే కాలేజ్కి వెళ్తావు, కాలేజ్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటావు, మమ్మీ డాడీతో గడుపుతావు, ఇంకేం చేస్తావు? నీకు నచ్చినట్లుగా రకరకాల బుక్స్ చదువుకుంటావు, అన్నీ చేస్తావు. ఓకే అన్న, ఇప్పుడు నీ లైఫ్ నిండిపోయింది. మూత పెట్టి చూద్దాం. వావ్, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎప్పుడైతే వెస్లీ అన్న ఫస్ట్ ప్లేస్ దేనికి ఇచ్చాడు? దేవుని వాక్యానికి, ప్రార్థనకి, సహవాసం. ఎవరితో? దేవునితో, సేవకులతో. ఈ సహవాసం చేస్తే ఎన్ని నిండిని. ఇంకా ఖాళీ ఉందన్నా? ఖాళీ ఉందా? ఇంకా చాలా ఉంది, ఇంకా పడతాయి కూడా కదా. ఎప్పుడైతే లోక విషయాలు ఫస్ట్ నింపుకున్నావో దేవుని వాక్యానికి చోటుందా? ప్రార్థనకి చోటుందా? సహవాసానికి చోటుందా? పిల్లలు, మీ లైఫ్లో ఫస్ట్ నింపుకోవాల్సింది ప్రేయర్, వర్డ్, ఫెలోషిప్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు మనందరము ఒక గేమ్ ఆడదాం. వద్దా? ఓకే.